శ్రీ గురుపే నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్. జూలై 2022 మేషరాశి మాస ఫలితాలు. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి మాస ఫలితాలు వర్తిస్తాయండి. మాస ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి మనం పరిశీలిద్దాం. రాశాధిపతి కుజుడు జన్మరాశిలో మేషంలోనే ఉన్నారు రాహుతో కలిసి. ద్వితీయాధిపతి శుక్రుడు, ఈ 2-7 అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఏంటంటే మనకు 12 జూలై వరకు స్వస్థానం అనేటువంటి వృషభంలో ఉంటారు. 13 జూలై నుండి మాసాంతం వరకు కూడా మిథున రాశిలో స్థితి పొంది ఉంటారండి. బుధుడు విషయానికి వచ్చే వరకు బుధుడు జూలై 1-2 తారీఖుల వరకు కూడా వృషభంలో ఉండి తదనంతరం తన స్వక్షేత్రం అయినటువంటి మిథునంలో 16వ తారీఖు వరకు ఉంటారు. 17 జూలై నుండి కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు. అంటే ఈ మాసంలో కాస్త వేగంగా ముందుకు పయనం చెందబోతున్నాడు బుధగ్రహం. రాహు మేషరాశిలో, కేతు వచ్చి తులారాశిలో స్థితి. శని వక్రీకరించి కుంభరాశిలో ఉన్నారు. జూలై 12 నుండి ఆయన మకరానికి తిరిగి తన స్వస్థానానికి వెళ్తారు వక్రీకరించిన స్థితిలోనే. వ్యయంలో గురుడు యొక్క స్థితి మీనరాశిలో స్థితి. ఇది గ్రహస్థితి అండి. ఒక్కొక్కటిగా చూద్దామండి. వృత్తి, వ్యాపారం, ప్రేమ జీవితం, కుటుంబం, సంబంధ బాంధవ్యాలు, ప్రాపర్టీస్, చివరన ఆరోగ్య విషయాలు, రెమెడీస్ తెలుసుకుందాం. మొదటిగా వృత్తితో మొదలుపెట్టి చూస్తే దశమాధిపతి శని వక్రీకరించి కుంభరాశిలో ఉన్నారు. 12వ తారీఖు నుండి స్వక్షేత్రమైనటువంటి మకరానికి స్థితి పొందబోతున్నారు. ఈయన వక్రీకరించినది ధనిష్ట నక్షత్రం మీదండి. సో వృత్తిపరంగా చూసుకుంటే కాస్త కష్టపడే విధంగా మిమ్మల్ని కుజుడు ప్రేరేపిస్తాడు. ఎందుకనంటే కుజుడు శక్తి కారకుడు. కుజ నక్షత్రం మీద శని వక్రీకరించాడు కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. ఏదైనా టాస్క్ వచ్చినా, టార్గెట్స్ అధికంగా ఇచ్చినా కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కనుక మీరు కష్టపడితే, ఎప్పుడైతే కనుక మకర రాశిలో వక్రీకరణ వదిలిపెట్టిన తర్వాత మీకు తప్పనిసరిగా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, అది కార్పొరేట్ రంగం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ఎలాంటి వారైనా సరే వారికి మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి కష్టపడండి. కష్టపడే విధంగా మీకు గ్రహస్థితి ప్రేరేపిస్తుంది. రావాల్సిన ధనం కూడా కాస్త నెమ్మదిగా ఉద్యోగం నుండి రావాల్సిన బకాయిలు కానీ, ధనం కానీ ఏవైనా సరే మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతాయి. ఈ జూలై 11 లోపల కొంతమంది ఉద్యోగాన్ని వదిలి, లేకుంటే ఏదైనా ఎక్కువ హైక్ ఉన్నటువంటి ఏదైనా ప్రపోజల్ వస్తే ముందుకు వెళ్దాం అనుకుంటూ ఉంటారు. సందిగ్ధంలో ఉండే అవకాశం ఉంది. అలాంటి వారు మాత్రం ఆచితూచి అడుగులు వేయండి. మీరు ఏదైనా ఆపర్చునిటీ అందిపుచ్చుకున్న తర్వాతనే ఉన్న స్థానంలో, ఉన్న ఉద్యోగంలో రిజైన్ చేస్తే మంచిదండి. మరి కొంతమందికి స్థాన బదిలీలు, స్థాన చలనం కూడా అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది. వ్యాపార విషయంలో తీసుకుంటే వ్యాపారాధిపతి శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నారు. తర్వాత మిత్రక్షేత్రంలో కూడా వెళ్ళబోతున్నారు 13 జూలై నుండి. కాబట్టి శుక్రుడు యొక్క స్థితి బాగుంది. కాబట్టి వ్యాపారం చేసేవారికి ముఖ్యంగా అనుకూలత ఉంది. మొదటి భాగంలో దాదాపుగా మనకు 13వ తారీఖు వరకు కూడా మంచి అనుకూల స్థితి, వ్యాపారం ద్వారా లాభాలు ఇవన్నీ కూడా కలగబోతున్నాయండి. 13 తర్వాత నుండి వ్యాపార విస్తరణ మీద ఫోకస్ చేస్తారు. మీ యొక్క సిబ్లింగ్స్ కావచ్చు, మీ యొక్క వ్యాపార భాగస్వామితో కావచ్చు అనుకూలమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. మీ యొక్క వ్యాపారం ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. కొంతమంది ఏదైనా విదేశీ సంబంధం వ్యాపారం ఉంటే వారికి కూడా మంచి అవకాశాలు, మంచి డెవలప్మెంట్ అనేది కూడా కనబడుతుంది. ముఖ్యంగా అకౌంట్స్, ఫైనాన్స్, ధన సంబంధం ఇలాంటి వారికి, బట్టలు, క్లాత్ వీరందరికీ కూడా అవకాశాలు బాగా ఉంటాయండి. అదేవిధంగా గురుడి యొక్క స్థితి అనేది వ్యయంలో, మీనంలో ఉంది. కాబట్టి విదేశాల్లో ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో అలాంటి వారికి, విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ మాసం మంచి శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి వృత్తి చూసాము, వ్యాపారం చూసాము. ప్రేమ సంబంధమైన విషయాలు చూసే వరకు పంచమాధిపతి రవి ఇక్కడ ముఖ్యంగా ఈ మాసంలో మిథున రాశి మరియు కర్కాటక రాశిలో స్థితి పొంది ఉంటారు. ఎందుకంటే 15 నుంచి 15 ఎవరి ప్రతి నెల మారుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు ప్రేమ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా శని యొక్క స్థితి పంచమ మీద, రాహు యొక్క స్థితి కూడా దృష్టి, శని దృష్టి మరియు రాహు దృష్టి అనేది మీ పంచమ స్థానం. పంచమం అంటే ప్రేమ, అఫైర్స్, డివైన్, మంత్రస్థానం, క్రియేటివిటీ, సంతాన భావం ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి ప్రేమికుల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు కానీ, ఎమోషన్స్తో కూడుకున్న వ్యవహారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి సరళమైన మాటలకి, అంటే కఠినమైన మాటలకి తావివ్వకుండా సరళంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తే కనుక బాగుంటుంది. అదర్వైజ్ ఈ ఎడమొహం పిడమొహంతో కొంత దూరము వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించాలి.
మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో తీసుకుంటే స్టాక్ మార్కెట్ కానీ కొన్ని ఇన్వెస్ట్మెంట్లో ముఖ్యంగా మొదటి భాగంలో బాగుంటుంది. 15 జూలై వరకు కూడా లాభదాయకంగా ఉంటుంది. తర్వాత మీరు ట్రేడింగ్ కంటే కూడా 15 తర్వాత ట్రేడింగ్ కంటే కూడా స్టాక్స్ రేటు తగ్గినప్పుడు వాటి మీద లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి ఫలితాలు మనకు కనపడుతున్నాయి గోచార ఫలితాల రీత్యా. ప్రేమ చెప్పుకున్నాము. సంతాన సంబంధమైన విషయాలు చూసుకుంటే మొదటి భాగంలో సంతానపరంగా సంతోషకరమైన వార్తలు వినొచ్చు. అదేవిధంగా మీ సంతానం ఎవరైనా టెక్నికల్గా కానీ ఇలా ముందుకు అడుగులు వేస్తూ ఉంటే ఆ విషయంలో వారికి మంచి కాలేజీలో సీట్ పొందడం కావచ్చు, మార్క్స్ గెయిన్ చేయడం కావచ్చు ఉంటుందండి. కానీ సెకండ్ హాఫ్లో గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు కావచ్చు, ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు ఉంటే వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, వారి యొక్క మూమెంట్స్లో కానీ జాగ్రత్త వహించండి. ఎందుకంటే శని యొక్క మరియు రాహు యొక్క దృష్టి 5వ స్థానం మీద ఉంది. ఆ ద్వితీయార్థంలో పంచమాధిపతి రవి కూడా 4వ స్థానంలో ఉంటాడు, నెగేటివ్ వెనక స్థానంలో ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. అధైర్యపడవద్దు. మీ యొక్క జన్మజాతక చక్రం బట్టి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి అధైర్యపడాల్సిన అవసరం లేదండి. సో వృత్తి, వ్యాపారం, ప్రేమ అయిపోయింది. బంధుమిత్రుల విషయంలో తీసుకుంటే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నాడు శుక్రుడు. కాబట్టి మొదటి భాగంలో బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడపడము, ఇలా కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ జన్మరాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వితీయాధిపతి తృతీయం కూడా వెళ్తారు. కాబట్టి కొన్నిసార్లు కుటుంబంలో సానుకూలమైనటువంటి ఆ వాతావరణం కలిగించడం కోసం చిన్న ఏదైనా పొరపచాలు ఉన్నప్పుడు మీరే మేషరాశి వారు ఏంటంటే మీరే ఇన్వాల్వ్ అవుతారు, మీరే సెట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఆ ప్రాసెస్లో కొన్నిసార్లు మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే రాశ్యాధిపతి రాశిలో ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఎక్కువగా ఎమోషన్స్ గురి కాకండి. దీనివల్ల కాస్త హైపర్ టెన్షన్, బీపీ ఇలాంటివి రైజ్ అయ్యే అవకాశం ఉంది. రక్తదోషాలు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఎమోషన్స్ గురి కావాల్సిన అవసరం లేదు. నిదానంగా అంటే మిగతా శుక్రుడి యొక్క స్థితి బాగుంది, బుధుడి యొక్క స్థితి బాగుంది, కాబట్టి కొన్ని గ్రహాల యొక్క స్థితి బాగుంది. కాబట్టి నిదానంగా ఆలోచించండి. ఏమీ వరి కావాల్సిన అవసరం లేదు. బంధుమిత్రుల విషయంలో బాగానే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మొదటి భాగంలో తండ్రి మరియు సిబ్లింగ్స్ అంటే మీ తోబుట్టువులు, సోదర సోదరీమణులతోటి, తండ్రితోటి సత్సంబంధాలు నెరవేర్చుకుంటారు, కలిగి ఉంటాయి. కానీ తర్వాత ద్వితీయార్థంలో ఇంత ఎంకరేజివ్గా ఉండకపోవచ్చు. మొదటి భాగంలో మాత్రం బాగా అనుకూలత ఉందండి. మీరు చేసే ప్రాజెక్ట్స్లో కూడా మీ సిబ్లింగ్స్ని వారిని భాగస్వామిగా చేసే విధంగా మీరు ఎంకరేజ్ చేస్తే వారి యొక్క సహాయ సహకారాలు బాగా అందిపుచ్చుకుంటారు. మరి వాహన విషయంలో, వాహన ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. కుజుడు రాహు యొక్క స్థితి జన్మరాశిలో ఉంది. కుజుడు యొక్క దృష్టి 4వ స్థానం మీద ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేసే ముందర దూకుడుగా ఉండటము, అంటే కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. అదర్వైజ్ చిన్న ప్రమాదాలకు కూడా అవకాశం కనపడుతుంది. రక్తం కళ చూసే అవకాశం కూడా కనపడే విధంగా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మరి ప్రాపర్టీ విషయంలో తీసుకుంటే మీరు ముఖ్యంగా 16 జూలై అంటే తర్వాత అంటే 17 జూలై నుండి మాసాంతం వరకు కూడా మీరు ఏదైనా ఇంటి గురించి కావచ్చు, ఇంటిలో రెనోవేషన్ గురించి కావచ్చు, మార్పులు చేర్పుల గురించి కావచ్చు, సుందరీకరణ కోసం కావచ్చు, లేదా ఏదైనా ప్రాపర్టీ, ఇల్లు, వాహనము, ఫ్లాట్ కానీ ఇలాంటిది కొనడానికి లోన్లను ఆశ్రయించే అవకాశం కూడా కనపడుతుంది 17 జూలై నుండి మాసాంతం వరకు కూడా. ఇదే సమయంలో తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త దృష్టి పెడితే సరిపోతుంది. మరి మేషరాశి వారి యొక్క ఆరోగ్య విషయంలో తీసుకుంటే ముఖ్యంగా జన్మంలో రాహుల యొక్క స్థితి ఉంది. కాబట్టి కొంత హైపర్ టెన్షన్, బీపీ, రక్తదోషం, అదేవిధంగా హైపర్ యాక్టివ్గా ఉండటము, దానివల్ల నిద్ర సరిగ్గా ఉండకపోవడం, కొంత టెన్షన్కి గురి చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా తలకు దెబ్బలు తాకటము సూచన కూడా కనపడుతూ ఉంది. కాబట్టి కొంత మీరు వాహనం నడిపేటప్పుడు కార్లో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. వాహనం అంటే 2 వీలర్ చేసేటప్పుడు హెల్మెట్ కంపల్సరీగా ధరించండి. ఇలా కొన్ని మీరు కనుక చిన్న విషయాలు, తెలిసిన విషయాలే కనుక పాటిస్తూ ఉంటే సేఫ్గా మనం బయటపడుతూ ఉంటామండి. సో ఇది ఆరోగ్య విషయంలో తీసుకుంటేనండి. మరి రెమెడీస్ విషయంలో తీసుకుంటే రాహుల యొక్క స్థితి జన్మంలో ఉంది. కాబట్టి సహజంగా హనుమాన్ చాలీసా ఆరాధన, కాలభైరవాష్టకం ప్రతిరోజు చదవటము, అదేవిధంగా ముఖ్యంగా పంచమాధిపతి రవి యొక్క బ్లెస్సింగ్స్ కోసం కూడా మనకు ముఖ్యంగా ఆదిత్య హృదయం చదవటం, ఈ 3 సింపుల్ రెమెడీస్ ద్వారా కొంత మనకు రిలాక్స్ అవుతుంది, కొంత నెగిటివిటీ తగ్గించుకోవచ్చు, బాగా ఉంటుందండి. సో ఇదే అండి మేషరాశి వారి ఫలితాలు. ఒకసారి మరీ పరిశీలిస్తే వృత్తి విషయంలో కష్టపడాల్సి వస్తుంది, హార్డ్ వర్క్ చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి, యాక్సెప్ట్ చేయండి. రాబోయే రోజుల్లో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపార విషయంలో బాగుంటుంది, ఎక్స్పాండ్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉంది. నూతనంగా వివాహం చేసుకున్న వారికి
మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఎంత వృత్తి భారం ఉన్నా కూడా కుటుంబానికి సరైన అంటే సమయం కాస్త స్పెండ్ చేస్తే కనుక ఇంకా మీ యొక్క బంధాలు బలపడతాయి. మరి ఇక్కడ విద్యార్థుల విషయంలో చూసుకుంటే చతుర్థం మీద కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి చదువు మీద కాస్త ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో తీసుకుంటే మొదటి భాగంలో లాభదాయకంగా ఉంది, తర్వాత లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రాపర్టీ కూడా తీసుకునే అవకాశం ఉంది. 17 తర్వాత లోన్లు ఆశ్రయించి లోన్ ద్వారా చేసే అవకాశం కనబడుతూ ఉంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. సో ఈ రకంగా చూసుకుంటే మాత్రం మిశ్రమ ఫలితాలు మాకు మేషరాశి వారికి కనబడుతున్నాయి. సో ఇది అండి జూలై మాసంలో మేషరాశి వారి యొక్క శుభాశుభ ఫలితాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.